ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ శెట్టి గారి గురించి ఫస్ట్ వీక్ చాలా లోగా ఆడాడు, మనం అందరం చూసినాం. సెకండ్ వీక్లో చాలా ఏమంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సో అంటే దేనికి అంటే ఫస్ట్ వీక్ కొంచెం టైం పట్టిందంట. అంతే అంతే ఎవరికైనా సుమన్ శెట్టి కూడా ఇట్లా అవపోసన పోసి వచ్చి పట్టినవాడు కాదు, అలా వచ్చాడు. జనరల్గా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నాడు ఏంటి ఏంటి అని చెప్పి. ఆ, ఆయన నామినేట్ చేసినప్పుడు ఆయన అంత ఓకే అండి ఏం మాట్లాడండి అంటే ఎంత అమాయకత్వం, అంటే మంచి మనిషి కూడా. సో ఇంకేం అక్కర్లేదు, జనాలే టప 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 గుద్దేస్తారు ఆయనకి. ఆయన టాస్క్లు ఆడకపోయినా పర్లేదు, గెలవకపోయినా పర్లేదు, అటెంప్ట్ చేస్తే చాలు, జెన్యున్గా అటెంప్ట్ చేస్తే చాలు. అంత అథ్లెటిక్ కాకపోయినా కూడా చేసాడ్రా నిజాయితీగా అనేది ఆయనకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు డెమోన్ పవన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఆ సోల్జర్ కళ్యాణ్. సో ఇలాంటి వాళ్ళకి సుమన్ శెట్టికి ఒక టాస్క్ పెట్టారనుకోండి, రన్నింగ్ రేసు, టక్ 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 పరిగెత్తేసి ఏ అన్నాడు, సుమన్ శెట్టి అని చెప్పాడు, జనాలకి ఈయన మీదే ఉంటుంది. అవును, అప్పటికి ఈయనకే పడతాయి ఓటు. అవును నిజంగా. సో ఆయన తాహతకి మించి పని చేసి శభాష్ అనిపించుకోడు. అది వీళ్ళకి ఇదేముంది లేరా లెక్కలేదు చేసేస్తారు అనుకుంటారు. ఇమాన్యుయల్తో కూడా అదే కొంత సింపతి వస్తుంది. పాపం అంత బాడీ వేసుకుని పాపం రుద్దుతూ క్లీన్ చేశాడని ఒక సింపతి ఉంటుంది. మా దాంట్లో ఆదిత్యవం అంత పెద్ద హీరో, పాపం అన్నీ మర్చిపోయి పని చేసుకుంటూ ఉండేవాడు. బంతి ఒక మంచి పనివాడిలాగా. లాస్ట్ నేను ఎలిమినేట్ అయ్యే టైంలో కూడా నాగార్జున గారు అందరూ దండలు ఎవరికి వేయాలి అంటే, సరే నేను ఆల్రెడీ చెప్పేసి నేను వెళ్ళిపోతానండి పిల్లవాడిని చూసుకోవాలంటే, ఇంకా అందరూ కూడా సరే పంపించేద్దాం అని అనుకున్నారు. అందరూ దండలు ఆయనకి వేశారు. సో అప్పుడు నాగార్జున గారు అన్నారు, అందరూ ఏం రీజన్ చెప్పారు, శేఖర్ అక్కడక్కడ పడుకుంటాడు, లేకపోతే అంటే నాగార్జున గారు అమ్మారు పిల్లోడిని చూడడానికి వెళ్ళాలి అని చెప్పి ఆ రీజన్ మాత్రం ఎవరు చెప్పకూడదు అని చెప్పి అన్నప్పుడు, సరే వేరే రీజన్ ఏదో చెప్పాలి కదా మన వాళ్ళు. శేఖర్ పడుకున్నాడని, శేఖర్ పని చేయలేదని, అంటే నాకేం పని చేయడానికి నాకేం ఇవ్వలేదు కూడా. సో ఇతను బాగా పని చేసుకుంటాడు, ఇతను అన్ని కూర్చాడు, బట్టలు ఉతికాడు, లేకపోతే ఇల్లు చిమ్మాడు, ఇవన్నీ చేశాడు కాబట్టి, బాత్రూమ్లు క్లీన్ చేశాడు కాబట్టి అతను అని చెప్పినప్పుడు నాగార్జున గారు ఒక మాట అన్నారు, సో మీకు కావాల్సింది ఒక మంచి పనివాడు, ఎంటర్టైనర్ వద్దు. అంటే సీత ఏడిస్తే, సీత ఒక్కతే వేసింది. అప్పుడు సీత మీరు జాగ్రత్తగా వీడియో గమనించండి, సీత ఇట్లా దండ తీసుకొచ్చి వేయడానికి వస్తుంటే అది చోమి ఇట్లా పెట్టేస్తాడు, ఇక నాకు ఏదు, అందరూ వేస్తారు ఇక నాకు ఏదు అని చెప్పి. సో దట్ వాజ్ లైక్ పాయింట్ ఏంటంటే, నువ్వు సింపతితో పాటు కొంత ఎంటర్టైన్మెంట్ యాడ్ అయితే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు.